నమస్కారం అండి. ఇప్పుడు మనం తరచుగా వింటున్న ఐబీఎస్ అనే వ్యాధి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అసలు ఐబీఎస్ అంటే ఏంటి? దానికి గల కారణాలు ఏంటి? అది ఎవరిలో ఎక్కువ చూస్తాము? దాన్ని ఎట్లా నిర్ధారించవచ్చు? ఇంకా హోమియోపతిలో దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తాము అనేది ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న డాక్టర్ వైష్ణవి గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఐబీఎస్ అంటే ఏంటి మేడం? ఐబీఎస్ అంటే దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటారు. ఇది సాధారణంగా ఈ జీర్ణ మండలానికి సంబంధించిన వ్యాధి. అయితే ఇది మన పేగుల యొక్క మూమెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఐబీఎస్ వస్తుందో ఆ పేగుల కదలిక అనేది ఏదైనా ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ చూస్తూ ఉంటాము. ఎక్కువ అయినప్పుడు మనం విరోచనాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే పేగుల కదలిక తగ్గినప్పుడు మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. యూజువల్లీ ఐబీఎస్ అనేది క్రానిక్ డిసీజ్ అనమాట. అంటే ఇది వస్తే చాలా కాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ కూడా అంతే ఎక్కువ కాలం తీసుకుంటూ ఉంటుంది. ఓకే. దీన్ని ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి? ఏ వయసు వారిలో ఎక్కువగా? ఇది యూజువల్లీ హెరిడిటరీ. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఈ డిసీజ్తో ఎవరైనా ఉంటే వాళ్ళ తరానికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంకా మహిళల్లో ఎక్కువగా చూస్తాము. దాదాపు ఎలా అంటే మెనోపాజల్ ఉమెన్ తర్వాత అంటే మెనోపాజ్ అనేది వచ్చాక ఆ ఉమెన్లో ఎక్కువగా చూస్తాము. అండ్ ఇంకోటి యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తాం. ఎందుకంటే వాళ్ళ తిండి పద్ధతులు బట్టి అదంతా. ఇంకా ఎవరికైతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో అంటే చాలా పని ఒత్తిడి కానీ లేదా ఏమన్నా వేరే ఆలోచనలు కానీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో ఎక్కువగా చూస్తాం ఇది. ఓకే. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? ఇందాక చెప్పినట్టు ఇది పేగుల కదలిక మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది కదా, అది పెంచుద్దా తగ్గిద్దా అని మనిషి తత్వం బట్టి ఉంటుంది అనమాట. సో యూజువల్లీ మెయిన్ సిమ్టమ్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ బోవెల్ మూమెంట్స్ అని అంటాం. అంటే వీళ్ళలో మలబద్ధకము విరోచనాలు ఈ రెండు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్లో మలబద్ధకం కనపడితే కొంతమందిలో విరోచనాలు అవ్వడం కనపడుతుంది. కొంతమందిలో రెండు ఒకరోజు అది ఒకరోజు ఇది అవుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు పొట్ట నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎలా అంటే క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటాం. అంటే ట్విస్ట్ చేసేస్తున్నట్టు ఉంటుంది. ఇంకొకటి గ్యాస్, హెవీనెస్, అబ్డామిన్ హెవీనెస్ ఇవన్నీ చూస్తాము. ఇంకోటి దీనివల్ల మెంటల్గా స్ట్రెస్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇవన్నీ యూజువల్గా చూస్తాం. దీన్ని మనం ఎట్లా నిర్ధారించవచ్చు మేడం? నార్మల్గా యాక్చువల్లీ ఈ డిసీజ్లో ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ అని మనం సజెస్ట్ చేయలేం. ఎందుకంటే ఇది యాక్ట్ చేయడం జీర్ణ మండలాన్ని ఎఫెక్ట్ చేసినా సరే ఏ స్కానింగ్లో కానీ ఏ ఎక్స్రేలో కానీ ఏ బ్లడ్ టెస్ట్లో కానీ మనకి ఎలాంటి అబ్నార్మాలిటీ కనపడదు. ఈ డిసీజ్ని మనం యూజువల్లీ సిమ్టమ్స్ బట్టే మనం డిసైడ్ అవుతాం అనమాట. అందుకే దీనికి మనం తర్వాత తీసుకునే మేనేజ్మెంట్ స్టెప్ కూడా వ్యాధి బట్టి కాకుండా వ్యక్తిత్వం బట్టి ఇస్తూ ఉంటాం అనమాట మెడికేషన్. దీన్ని మన హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తాం మేడం? ఇది హోమియోపతి యాక్చువల్లీ వేరే మెడికల్ ట్రీట్మెంట్స్ కంటే హోమియోపతిలో దీన్ని బాగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మొత్తం ఒక డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్స్ మీద కాకుండా వాళ్ళు ప్రజెంట్ చేసే సిమ్టమ్స్ బట్టి ఆ మనిషి తత్వం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి స్ట్రెస్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ఏమైనా ఉందా అని మనం పరిగణలో తీసుకొని దాన్ని బట్టి ఇవ్వచ్చు. లేదా హెరిడిటరీ ఉంటే ఫ్యామిలీ టెండెన్సీ బట్టి ఇవ్వచ్చు. లేదా ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా వేరే పద్ధతుల్లో అలా ఉంటే వాటిని క్రమంగా చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇలా వ్యక్తి యొక్క తన తత్వం బట్టి తన మానసిక శారీరక తత్వం బట్టి మనం మెడిసిన్ని డిసైడ్ చేస్తాం అన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న డాక్టర్ వైష్ణవి గారు మనతో చెప్పినవి. సో మీకు కానీ మీ కుటుంబంలో కానీ మీ చుట్టుపక్కల కానీ తెలుస్తున్న వాళ్ళు కానీ ఎవరికైనా ఈ యొక్క సమస్యలు ఉంటే కింద నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. లేదంటే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ధన్యవాదాలు.